సో ఫస్ట్ ఏమన్నారు ఇంట్లో, అంటే ఇలా లిరిసిస్ట్ ఇలా వాళ్ళకి తెలియదండి. నేను అసలు విఎల్ వారికాయలో రమణ గోగుల గారి మ్యూజిక్లో ఫస్ట్ పాట నాది. అది బయటకు వచ్చినప్పుడు ఏదో పేపర్లో వస్తుంది కదా కింద పాటలు, వేటూరు సుందరరామూర్తి, శ్రీరాము, రాంబాబు గోసాల అని ఉంది. అది మా బాబాయ్ ఒక ఆయన పేపర్లో చూసి మా నాన్నగారికి చెప్పారనమాట. నాకు ఫోన్ చేస్తే అవును నేనే రాశానంటే తెలియదు. అంటే ఏదో సరదాగా రాసుకుంటున్నానని తెలుసు కానీ ఇలా సినిమాల్లో ట్రై చేస్తున్నాను సీరియస్గా అనేది తెలియదు. కోర్సులు నేర్చుకునేవాడిని, టెస్టింగ్ టూల్స్, వరాకిలు, ఇంజనీరింగ్. అక్కడ మైత్రివనంలో ఒక 1 hour క్లాసు. ఆ క్లాస్ అవగానే సారథి స్టూడియో దగ్గర ఆటో ఎక్కటం, ఫిల్మ్ నగర్ రావటం, ట్రయల్స్ వేయటం అలా. ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ ఛాన్స్ అండి, నేను అంటే ఇలా ఉదయకిరణ్ సినిమా జరుగుతుందని తెలిసింది. నేను అక్కడ ఒక అతను ఆఫీస్ అడ్రస్ చెప్తే వెళ్ళాను. వెళ్తే అక్కడ మనకి ఎవరు తెలీదు. తెర చూస్తే అక్కడ ఈ సత్యబాబు గారు డైరెక్టర్. అయితే నాకు ఇంజనీరింగ్ క్లాస్మేట్ ఏలూరులో మాగంటి రామ్జీ అని, మేమిద్దరం క్లాస్మేట్స్. అతను మాగంటి బాబు గారు అబ్బాయి. ఆయన ఎంపీగా చేశారు, మినిస్టర్గా చేశారు, ప్రొడ్యూసరు. వాళ్ళ ఇప్పుడు మా ఫ్రెండ్ ఎవరైతే రామ్జీ ఉన్నారో వాళ్ళ తాతగారు గ్యాంగ్ లీడర్ సినిమా ప్రొడ్యూసర్. గ్యాంగ్ లీడర్, ఖైదీ నెంబర్ 786, చిరంజీవి గారితో చాలా పెద్ద బిగ్ బాస్, ఇవన్నిటికి వాళ్ళ తాతగారు ప్రొడ్యూసర్. అయితే వాళ్ళకి ఈవీవి సత్యనారాయణ గారి ఫ్యామిలీతో కొంచెం రిలేషన్ ఉంది. అప్పుడు సత్యబాబు గారు అంటే ఈవీవి గారి కజిన్ డైరెక్టర్. అరే ఉదయ్ కిరణ్ సినిమాకి పాట రాస్తాను, ఒకవేళ వాళ్ళు తెలిసిన వాళ్ళు మీకు తెలుసు కదా ఒకసారి చెప్పరా అంటే రా వెళ్దామని చెప్పి నన్ను తీసుకెళ్ళి సత్యబాబు గారికి పరిచయం చేశాడు. ఏంటి ఏం రాసావంటే, నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు ఒక 10 ఐటమ్ సాంగ్స్, 10 లవ్ సాంగ్స్ రాసి ఉన్నారు, 10 బ్రేకప్ సాంగ్స్, 10 డ్యాన్స్ సాంగ్స్ అలా రాసి పెట్టుకున్నా. ఒక 100 సాంగ్స్ రాసి పెట్టుకున్నా 4 yearsలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు. వాటిల్లో ది బెస్ట్ అనుకున్నవి ఒక 4 పాటలు అక్కడ పాడి వినిపించాను సత్యబాబు గారికి, లగడపాటి శ్రీధర్ గారికి, రమణ గోగుల్ గారికి, వీళ్ళందరికీ. వాళ్ళకి బాగా నచ్చాయి. అయితే నాకు అప్పుడు సత్యబాబు గారు ఒక సిచ్యువేషన్ చెప్పారు నాకు. ఇలా హీరో ఉదయ్ కిరణ్ పెళ్లి చూపులకి ఒక 4 అమ్మాయిలు వస్తారు ఒకేసారి. హీరో ఫాదర్ బయట సోఫాలో కూర్చుంటాడు. హీరో గురించి అడిగితే లోపల ఉన్నారమ్మా అంటే 4 అమ్మాయిలు లోపలికి వెళ్తారు రూమ్లోకి, హీరో ఉన్న రూమ్లోకి. హీరో ఫాదర్ ఇమాజినేషన్లోకి వెళ్తాడు. ఈ 4 అమ్మాయిలతో పాట, మన్మథ నువ్వు యమగా నచ్చావోయ్ అని ఆ పాట అది రాస్తే వాళ్ళకి బాగా నచ్చింది. ఇంకప్పుడు నేను రాసిన దానికి వాళ్ళు ట్యూన్ చేసి అది షూట్ చేశారు. అది నా ఫస్ట్ సినిమా. అయితే అప్పుడు నేను ఇంజనీరింగ్ అయ్యి ఫ్రెష్గా వచ్చాను కదా, ఇంకా రమణ గోగుల్ గారు మ్యూజిక్లో రాశాను, ఉదయ్ కిరణ్, లగడపాటి శ్రీధర్ గారు బ్యానర్, ఇంకా చాలా ఛాన్సెస్ వస్తాయి, మనం రైటర్ అయిపోయాం అన్నట్టుగా ఫీల్ ఆ ఫీల్ లో ఎవరికైనా ఉంటుంది కదా. ఓకే ఇంకా ట్రాక్ ఎక్కాము, ఇంకా సక్సెస్ అనేది. కట్ చేస్తే అసలు ఇంకా ఏం అవకాశం రాలేదు వేరే. ఎంత ట్రై చేసినా చిన్న సినిమాలు ఏదో 1-2 వచ్చాయి కానీ దానివల్ల యూజ్ అవ్వలేదండి. అప్పుడు కొంచెం ఇంట్లో చదువుకున్నావు కదా నువ్వు, కొంచెం జాబ్ ట్రై చేయంటే అప్పుడు జాబ్లో జాయిన్ అయ్యి జాబ్ చేసుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. అప్పుడు విరించి వర్మ అని నాకు పరిచయం, అంటే మా ఏలూరు దగ్గరే వాళ్ళ ఊరు కూడా. అలా కొంచెం క్లోజ్ అయ్యాము. తర్వాత అప్పుడు ఉయ్యాల జంపాల అనే స్క్రిప్ట్ ఆయన దగ్గర ఉంది. అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు కదా రామ్జీ, వాళ్ళ తాతగారు ప్రొడ్యూసరు, వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసరు, పొలిటీషియన్. అయితే రామ్జీ కూడా ప్రొడ్యూసర్ అవ్వాలన్న ఒక ఇదితో ఉంటే అప్పుడు విరించి గారిని తీసుకెళ్ళి కథ చెప్పించానండి. కథ బాగుంది. అయితే అప్పుడు మా అంకుల్ని అడిగాం, కథ మాకు నచ్చింది అంకుల్, మేము చేస్తాం ప్రొడక్షన్ అంటే. ఎంత బడ్జెట్ అంటే అప్పుడు అది చాలా చిన్న బడ్జెట్, 1 కోటిన్నరలో. వద్దులే మనం చాలా అంటే మీ తాతగారు గ్యాంగ్ లీడర్ ఇవన్నీ చేస్తున్నారు, నేను మనోహరం, తాళి అవన్నీ చేశారు ఆయన బాబు గారు, పెద్ద సినిమాతో వెళ్దాము, చిన్న సినిమా వద్దంటే అప్పుడు మేము ఆగిపోయాం. అప్పుడు ఆ సినిమా అన్నపూర్ణ స్టూడియో సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు చేశారు. అప్పుడు ఆ పరిచయం మీద విరించి వర్మ గారు నాకు పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఇంకా నేను జాబ్ మానేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు పాటలు రాస్తూనే ఉన్నాను. అది నా ఎంట్రీ అంటే ఫస్ట్ సాంగ్ కి అండ్ మీరు ట్రయల్స్ చేసినప్పుడు ఇలా ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయ్యారు? అంటే ఒక 1 year అండి, అంతే. 1.5 year. అంటే
కోర్స్ నేర్చుకుంటూ ఉండేవాడిని, సరదాగా ఈ ట్రయల్స్ వేసేవాడిని. ఆ పలానా సినిమా జరుగుతుందని తెలిసి వాళ్ళకి రిలేషన్ కాబట్టి మా రామ్జీని అడిగితే వాడు తీసుకెళ్ళాడు, వాళ్ళకి నచ్చింది, ఆ అవకాశం వచ్చింది. తర్వాత ఏవో చిన్న చిన్న సినిమాలు ఒక 2-3 రాసే కానీ అవి బయటకు రాలేదు, కొన్ని ఆగిపోయినాయి, కొన్ని ఏమో సరిగ్గా ఆడలేదు. ఇంకప్పుడు ఆ టైంలో నేను జాబ్ చేయాల్సి వచ్చింది. ఆ జాబ్ చేస్తున్నా సరే నాకు కొంచెం మైండ్ అంతా ఇటే ఉండేది, సినిమాలు బాగా ఇష్టం. ఇంకా అందుకని అలా ట్రై చేస్తూ ఉన్నా. చెప్పాలంటే విరించి వర్మ గారు నా లైఫ్లో మంచి కీ రోల్ ప్లే చేశారనమాట. ఎందుకంటే ఉయ్యాల జంపాల హిట్, మజ్ను హిట్, ఆ 2 సినిమాల వల్ల నాకు అర్జున్ రెడ్డిలో అవకాశం వచ్చింది. ఓకే ఓకే. సో అంటే నార్మల్గా మీకు లైన్ చెప్పినప్పుడు మనకి డైరెక్టర్ ప్లస్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్, సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మీరు కూర్చొని చెప్పడం జరిగింది. ఎంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు మీరు ఇంతవరకు? అంటే కరెక్ట్గా లెక్కలేదు కానీ చాలా మంది, చాలా మంది 200 సినిమాలు అంటే అదేలేండి.